హాయ్ ఫ్రెండ్, గుడ్ మార్నింగ్. ఈరోజు రెసిపీ ఏం చేస్తాననేది చూపిస్తాను, చూసేయండి. ఈరోజు చిక్కుడుకాయ, ఉల్లికాడలు, వంకాయ, టమాటా వేసి కర్రీ చేస్తున్నాను. ఎలా చేస్తాను అనేది చూసేయండి. ఆయిల్ వేస్తున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉల్లికాడలు కొంచెం ఆగనిద్దాం. పచ్చివాసన అయిపోయేలాగా కొంచెం పచ్చివాసన పోతే చాలు, ఎందుకంటే చిక్కుడుకాయ కూడా మగ్గాలి కాబట్టి. ఉప్పు, చిక్కుడుకాయ కూడా వేసేస్తున్నాం. చిక్కుడుకాయలో గింజలు మనం తినడానికి బాగా టేస్ట్గా ఉంటాయి, కాకపోతే కొంతమందికి అరగవు అనమాట. బాగా ఉడకనివ్వాలి, పచ్చిగా ఉంటే అరగదు. అందుకని చిక్కుడుకాయల్లో గింజలు బాగా ఉడకనివ్వాలి. వంకాయ కూడా వేసేస్తున్నాను. ఆల్రెడీ ఉప్పేసాం కాబట్టి ఇంక ఇప్పుడేమీ అవసరం లేదు. ఎప్పుడైనా వంకాయలు నీళ్ళల్లో వేస్తేనే కండ్రెక్కకుండా ఉంటాయి అన్నమాట. మనం అందులో వేసినా నల్లబడుకోకుండా ఉంటాయి. ఆ పన్నే కోసేసి వేసేస్తున్నాం కదా అని వేసేస్తామనుకో మొక్క గడుసు పారిపోయింది. కంపల్సరీగా అది వాటర్లో తడవాలి. తడిస్తేనే వంకాయ ముక్క కండ్రెక్కకుండా ఉంటుంది. ఇంకా ఉప్పు, పసుపు వేసుకుని కూడా పోసుకుంటారు. ఇంకా అలా ఏమి అవసరం లేదు, కానీ అప్పుడప్పుడు కోసి వేసేసుకోవచ్చు. నేనైతే ఎప్పటికప్పుడు కోసి వేసేసాను. వంకాయ, చిక్కుడుకాయ, టమాటా, ఉల్లికాడలు వేసాం కదా, టేస్ట్ బాగుంటుంది. వీళ్ళు ఎంతమంది వస్తారు ఉల్లికాడలు వాడతారు కామెంట్ బాక్స్లో తెలపండి. టమాటా కూడా వేసేస్తున్నాం. మగ్గని చేస్తాం. కారం వేసేస్తున్నాను. నేను ఎలాంటి మసాలాలు వేయట్లేదు. వాటర్ వేసేస్తున్నాను, ఎందుకంటే వంకాయ ఉడికిద్ది కానీ గింజలు ఉడకవు కదా, అందుకని కొంచెం వాటర్ వేసాను అనమాట. ఈ వాటర్కి గింజలు ఉడికిపోతాయి. బాగా మెత్తగా ఉడికిపోవాలన్నమాట గింజలు. కూర అయిపోయింది. చిక్కుడుకాయ, టమాటా, వంకాయ, ఉల్లికాడలు కర్రీ అన్నమాట. చిక్కుడుకాయ, వంకాయ, టమాటా, ఉల్లికాడలు అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంది. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకి ఒకే రకం కూర వండితే నచ్చదు, ఇలా 2-3 రకాలు వేస్తే బాగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు కూడా అన్ని రకాలు పెట్టినట్టుగా ఉంటుంది, అలవాటు అయిపోద్ది.
థ్యాంక్ యూ.